హాయ్ అండి, నమస్తే. నేను మీ అను. అందరూ బాగున్నారా? ఇవాళ వీడియోలో పెసరట్టు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పెసరపప్పు తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత కొన్ని బియ్యం తీసుకుని వేసుకోవాలి. వీటిని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. నేను ముందు రోజు రాత్రి నానబెట్టేసుకున్నానండి, మర్నాడు పొద్దున్న టిఫిన్ వేద్దామని. మరి నైటే నానబెట్టవలసిన అవసరం లేదు. మీరు త్వరగా లేస్తే ఒక 2 గంటల్లో నానిపోతాయి. పెసలు అయితే ఎక్కువ టైం పడుతుంది, కానీ పెసరపప్పు త్వరగానే నానిపోతుంది. తర్వాత నీళ్ళు లేకుండా ఒక మిక్సీ జార్లో పెసరపప్పు వేసుకుని అందులో సాల్ట్, పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయతో ప్యాన్ అంతా రుద్దుకుంటే ప్యానుకి అట్లు అంటుపోకుండా ఉంటాయండి. తర్వాత నేను ఇక్కడ పిండి రుబ్బిన దాంట్లో కొంచెం గట్టిగా ఉందని కొన్ని వాటర్ వేసుకుని కలుపుకున్నాను. ఇలా వాటర్ వేసుకుని కలుపుకొని దోశ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కలుపుకొని మనం పెసరట్లు అనేది వేసుకోవాలండి. ఇక్కడ పెసరట్టు వేసుకున్న తర్వాత పైన ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర ముక్కలు ఉంటే కొత్తిమీర ముక్కలు వేసుకోండి. మీరు పచ్చిమిరపకాయ స్పైసీ ఎక్కువగా తినేలా ఉంటే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవచ్చు. అల్లం ముక్కలు వేసుకుని ఇలా కాల్చుకోవాలండి. ఇక్కడ కాల్చుకునేటప్పుడు నెయ్యి కానీ వెన్న కానీ వేసుకొని కాల్చుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీ అందుబాటులో ఏది ఉంటే అది వేసుకోవచ్చు. నూనె ఉన్న వేసుకోండి, కానీ నెయ్యి ఉంటే టేస్టీగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా బాగా కాలిన తర్వాత ఇలా తిప్పుకోండి. నేను ఇక్కడ నెయ్యి వాడాను, మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వాడుకోండి. పెసరట్టు చాలా హెల్దీ అండి. అంతే అండి, ఎంతో టేస్టీ అని పెసరట్టు రెడీ.